పంజాబ్ అంటే 5 నదులు ప్రవహించే భూమి. సట్లెజ్, బిహాజ్, రవి, చినాబ్ అండ్ జీలం నదులు సదా ప్రవహిస్తూ నిత్య అన్నపూర్ణను చేస్తాయి. పంజాబ్ గురించి నాకు ముందుగా గుర్తుకు వచ్చే విషయాలు: సిక్కుల స్వర్ణ దేవాలయం, వాఘా బార్డర్ పరేడ్, జలంధర్ దేవి తలాబ్ శక్తిపీఠం, భగత్ సింగ్ వీరగాథలతో పాటు జలియన్ వాలాబాగ్ శ్లోక ఘటనలు. పంజాబ్ యొక్క ప్రత్యేక సంస్కృతి, భాష, సాహిత్యంతో పాటు సిక్కుల జీవన విధానాన్ని అన్వేషించే ప్రయత్నమే నా సోలో ట్రావెల్. హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. పంజాబ్ అన్వేషణలో భాగంగా నా మొదటి రోజును అమృత్సర్ నుంచి ప్రారంభిస్తున్నాను. ప్రస్తుతం అమృత్సర్ జీటీ రోడ్లో ఉన్నాను. రన్ చేస్తూ గురునానక్ దేవ్ యూనివర్సిటీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఈ యూనివర్సిటీ NAACలో A++ ర్యాంక్, NIRFలో జాతీయ స్థాయిలో 48వ ర్యాంక్ సాధించిన యూనివర్సిటీ. గురునానక్ దేవ్ యూనివర్సిటీ భారతదేశంలోని ప్రముఖ యూనివర్సిటీలలో ఒకటి. ఈ యూనివర్సిటీని 1969లో సిక్కు మత గురువు అయిన పూజ్యశ్రీ గురునానక్ గారి పేరిట ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆధునిక నిర్మాణ హంగులతో సువిశాలమైన భవంతులను, సువిశాలమైన రోడ్లను మరియు వృక్ష సంపదతో ఏర్పాటు చేశారు. అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేసిన యూనివర్సిటీని అంతే అత్యున్నత ప్రమాణాలతో నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ విద్యార్థుల అంబిషన్తో పాటు వారి క్రమశిక్షణ నన్ను ఆకర్షించింది. ఇక్కడ ఏర్పాటు చేసిన బొటానికల్ గార్డెన్ చేరినప్పుడు పొందిన అనుభూతి మరవలేనిది. ఎంతో పచ్చదనంతో, పక్షుల ధ్వనులతో ఉదయం సూర్యరశ్మి నా మనసును తోసేసింది. ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ. ప్రస్తుతం బాయ్స్ హాస్టల్స్ చేరుకున్నాం. ఇక్కడ నా మిత్రుడు విజయనారాయణ గారు తన 25 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలను నాతో పంచుకున్నాడు. తన లంగర్లో భోజనం, తన హాస్టల్ గది, తన ఇతరత్ర అనుభవాలను నాతో పంచుకుంటూ ఎంతో భావోద్వేగానికి గురి అయ్యారు. University, National Institute of Punjabi Languages, Literature and Culture, Institute of Tourism and Travel Management, Indian Institute of Public Administration వంటి వాటికి కేంద్రం. ఇది ఒక యూనివర్సిటీ మాత్రమే కాదు, పూర్తిగా ఒక ఈకోసిస్టమ్.
జ్ఞానం, ఆధ్యాత్మికం, ఫిజికల్ ఫిట్నెస్తో పాటు పంజాబ్ యొక్క సంస్కృతి వారసత్వానికి ప్రతిబింబం. లంగర్లో భోజనం చేస్తూ హాస్టల్ యొక్క భోజనాన్ని ఆస్వాదించాము. నా మిత్రుడు తన 25 ఏళ్ల నాటి అనుభవాన్ని సీన్ రిక్రియేషన్ చేసి ఆనందించాడు. అతి విశాలమైన సెంట్రల్ లైబ్రరీని, ఈ చెట్టు కింద తన 25 ఏళ్ల జ్ఞాపకాలను నాతో పంచుకున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ తాను చదువుకున్న క్యాంపస్ను చూపిస్తూ ఎంతో ఆనందపడ్డాడు. ఈ విశ్వవిద్యాలయంలో తన ప్రతి జ్ఞాపకాన్ని నాతో పంచుకుంటూ మరోసారి ఆస్వాదించాడు. ఈ యూనివర్సిటీని సందర్శించటం రిఫ్రెషింగ్ ఎక్స్పీరియన్స్తో పాటు నాలెడ్జ్ గెయినింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. గురునానక్ దేవ్ యూనివర్సిటీని ఆనుకొని ప్రక్కనే ఖాల్సా యూనివర్సిటీ ఆఫ్ అమృత్సర్ ఉండటం విశేషం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదం.